My question for you is that what, according to you, is the best thing about Mr. Bachchan? What, according to me, is the Best thing about Mr. Bachchan? best thing about Mr. Bachchan is, like, as so many fans said to me, చాలా రోజుల తర్వాత, చాలా సంవత్సరాల తర్వాత, ఇన్ఫ్యాక్ట్ కంప్లీట్ మాస్ మహారాజ్ ఎలిమెంట్ ఏదైతే ఉందో అది ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, లుక్స్ అవ్వచ్చు. ఎవరైతే వింటేజ్ మాస్ మహారాజ్ మిస్ అయ్యమన్నారో ఒక వింటేజ్ కాదు, ఓల్టేజ్ మాస్ మహారాజ్ చూపించాం. అండ్ మాస్ మహారాజ్ ఇప్పుడున్న పరిస్థితులలో, ఇప్పుడున్న కాంటెంపరీ సినిమాలు లవ్ స్టోరీ చేయడం కుదరదు. సో కొంతమంది అడిగారు, ఇప్పుడు ఎందుకు అన్నయ్యతో లవ్ స్టోరీ పెట్టారు, ఆయన ఏజ్ లవ్ స్టోరీ చేసే ఏజ్ అని అడిగారు. సో నేను చెప్పిన సినిమా 90s జరుగుతుంది. సో రవి అన్న ఏజ్ 90s ఎంత ఉంటుంది? సో అప్పుడైతే లవ్ స్టోరీ చేసుకోవచ్చు కదా. సో అలాగే చూపించాము. అట్ ద సేమ్ టైం మ్యూజిక్ అండి, చాలా రోజుల తర్వాత ఒక ఆల్బమ్ హిట్ అవ్వడం అనేది, అండ్ ఇందాక మీరు చెప్పినట్టుగా సత్య కామెడీ అవ్వచ్చు. మన చిన్నప్పుడు మన అన్నయ్యలు లేకపోతే మన పేరెంట్స్ వాళ్ళందరూ చూసిన ఒక చిన్న బ్యాక్ డ్రాప్, రెగ్యులర్గా వచ్చే కాంటెంపరీ ఫిల్మ్స్లో ఉండే బ్యాక్ డ్రాప్ కాకుండా ఒక 90s 80s బ్యాక్ డ్రాప్, మంచి సాంగ్స్, మంచి ఫైట్స్, మంచి డైలాగ్స్, దిస్ ఎవ్రీథింగ్ కలిపితే మిస్టర్ బచ్చన్. హాయ్ సార్, మై నేమ్ ఇస్ బాను. మూవీలో సిద్ధుని క్యామియో రోల్ చేశారు కదా సార్, యూత్ యువరాజ్ అని ఒక ట్యాగ్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు సార్? అది ఏం లేదు, అది చిన్న రైమింగ్. నేను యాక్చువల్గా అన్నయ్య కొడుకుని మాస్ యువరాజ్ అని పిలుస్తా, రవీణ్య కొడుకుని. అది చాలాసార్లు చెప్పాను. కానీ యూత్ యువరాజ్ అనే లైన్తో వచ్చింది ఐ థింక్ మా రైటింగ్ డిపార్ట్మెంట్లో ఉన్న ప్రవీణ్ వర్మ. ఆ మాస్ మహారాజ్ పంపించిన యూత్ యువరాజ్ అనే ఆ థాట్ చెప్పింది మా ప్రవీణ్ వర్మ. సో చాలా డైలాగ్ బాగుంది కదా అని చెప్పేసి, అండ్ సిద్ధు ఎంట్రీకి థియేటర్ ఎరప్ట్ అవుతుంది. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ సిద్ధు, థ్యాంక్స్ అ లాట్ ఫర్ డూయింగ్ దట్ క్యామియో. థ్యాంక్ యూ సార్. Hi sir, good afternoon. Yeah ma'am. My name is Eva. I am from St. Anne's College and my question is for you. How do you take a feedback? What is the best feedback you got for this movie? Yeah, see, you're from St. Anne's, huh? St. Anne's, okay. St. Francisకి నేను MBA కోచింగ్కి వెళ్ళేవాడిని యాక్చువల్లీ. సో ఐ గాట్ కన్ఫ్యూజ్డ్ విత్ యువర్ కాలేజ్. బేగంపేటలో ఉండే సెంట్ ఫ్రాన్సిస్కి ఐ యూస్ టు గో టైమ్స్ అనే ఇన్స్టిట్యూషన్ ఉంటే అక్కడ నేను MBA కోచింగ్ తీసుకున్నాను. సో సడన్లీ ఐ ఫెల్ట్ దట్ కాలేజ్ ఏమో అని. సో ఫీడ్బ్యాక్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను సాంగ్ రాగానే మిక్కిజే మీరు ఒక ట్యూన్ ఇవ్వగానే, ఈవెన్ బిఫోర్ ద లిరిక్స్ ఐ మేక్ ఇట్ లిసన్ టు ఆల్ మై అసిస్టెంట్స్, మై టీమ్, ప్రొడ్యూసర్స్ అందరూ వినిపిస్తాం. ఇక్కడ ఏంటంటే మన గదిలో కూర్చున్న 10 మందికి నచ్చకపోతే రేపు థియేటర్లో కూర్చున్న 100 మందికి ఎలా నచ్చుద్ది అనేది నా సింపుల్ కాన్సెప్ట్. సో చెప్పాను కదా, ఫీడ్బ్యాక్ ఎలా తీసుకుంటారంటే బెస్ట్ ఎగ్జాంపుల్ నేనే. నాకు పర్సనల్గా చిన్నప్పటి నుంచి కిషోర్ కుమార్ గారు అన్నా లేదా రాజేష్ కన్నా ఈ మ్యూజిక్ చాలా ఇష్టం. ఎక్కడో నా ఫేవరెట్ సాంగ్స్ నా ప్లేలిస్ట్ మీ ప్లేలిస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, అంతే కదా. సో ఆ ఉద్దేశంతో కొంచెం హిందీ పాటలు ఎక్కువ ఉన్నాయని ఫీల్ అయినప్పుడు ఇమ్మీడియట్గా నేను ఫస్ట్ డే టాక్ రాగానే ఇమ్మీడియట్గా అదే నైట్ కూర్చొని ఆ సాంగ్స్ ట్రిమ్ చేశా. సో ఎనీ క్రిటిసిజం దట్ విల్ మేక్ మీ టు కరెక్ట్ ఈజ్ ఐఎమ్ రెడీ టు టేక్. ఎనీ క్రిటిసిజం దట్స్ గోయింగ్ టు అటాక్ ఐఎమ్ ఆల్సో రెడీ. Thank you sir. థ్యాంక్ యూ. హలో అన్న, నేను ప్రణీత్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ అన్న, మాకు గబ్బర్ సింగ్ లాంటి కంబ్యాక్ మూవీ ఇచ్చినందుకు. అండ్ అడగనీకి ఏముందంటే అన్న, మీ మూవీలో ఒక డైలాగ్ ఉంది అన్న, పని పాట లేని పకోడిగాళ్ళందరూ ఇదే పని మీద ఉంటారని. అది దేన్ని ఉద్దేశించి అన్నారన్న? అది నీడ్ నాట్ బి మీడియా. అసలు మీడియా గురించి అనలేదు. మీడియాలో ఎక్కడో 2-3 నాకు ఏదో చిన్న ఆర్గ్యుమెంట్లు, డిబేట్ లాంటి వచ్చి, కానీ ఎంటైర్ మీడియా కాదు, మీడియానే వాళ్ళ సినిమాని విపరీతంగా సోషల్ మీడియాలో కావచ్చు, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చి ప్రమోట్ చేస్తుంది. ఊళ్ళల్లో కొంతమంది ఉంటారు ఆ వీధుల మీద కూర్చొని లేకపోతే చెట్ల కింద కూర్చొని టీ బాటిల్ దగ్గర కూర్చొని, అది ఏమీ తెలియదు. ఒక్కోసారి మన పక్కనే ఉంటారు, మన ఫ్రెండ్స్లో ఉండొచ్చు, మన చుట్టాల్లో ఉండొచ్చు. సో పని పాట లేని పకోడిగాళ్ళు అంటే నిజంగా పని పాట లేని పకోడిగాళ్ళు, అంతే తప్ప ఒక ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు లేక ఇంకో దాంట్లో ఉన్న వాళ్ళు కాదు. ఊరికే చూసారా ఊళ్ళో గాలి వార్తలు, దే విల్ ఎంజాయ్ ద రూమర్. ఇది ఎలాంటి బ్యాచ్ అంటే రోడ్డు మీద వెళ్తున్నప్పుడు 10 మంది జనాలు గుమిగాడు అనుకోండి, అరే ఇక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందంటే దిగి చూస్తాడు. వీడు పొరపాటున ఆడికి ఏం లేదు, చిన్న దెబ్బలతోనో మట్టితోనో బయటపడి డిసప్పాయింట్ అయిపోతాడు. ఆడి కాలు ఇరిగితేనో ఆడి రక్తం వస్తే కానీ సాటిస్ఫై అవ్వడు. హాయ్ సార్.